మామూలుగా డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. మనమేంటి మనం ఆ రేంజ్‌కి వెళ్ళడం ఏంటి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మంచి మోటివేషనల్ స్పిరిట్ ఏంటి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్ పాయింట్ అండి. చాలా మంది ఎక్స్ట్రార్డినరీ అంటే ఫస్ట్ పాయింట్ డబ్బు ఎక్కువ సంపాదించాలంటే ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన యాస్ ఎ సైకాలజిస్ట్‌గా చెప్తున్నాను. మనీ కోచ్‌గా చెప్తున్నాను. నేను దానికి అర్హుడిని అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో మీకు యూనివర్స్ అనేది ఇవ్వడం మొదలుపెడతది. చాలా మంది నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తుంటుంటాను. మనీ కోచ్ చాలా మంది డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ ఒక కోచ్ అనేవాళ్ళు ఉండరు. మనం చిన్నప్పుడు చూడండి బాక్సింగ్ నేర్చుకోవాలన్న కోచ్, కరాటే నేర్చుకోవాలన్న కోచ్, మ్యూజిక్ నేర్చుకోవాలన్న కోచ్, ఎవ్రీథింగ్ కోచ్. కానీ ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత డబ్బు సంపాదించడానికి కోచ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. సీ ఎనీ టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ మీరు సచిన్ టెండూల్కర్ గాని ఎవరినైనా తీసుకోండి. దే హ్యావ్ కోచెస్. వాళ్ళకి ఒక కోచ్ ఉంటారు. మనం ఏంటంటే ఒక కోచ్‌ని పెట్టుకొని మెంటరింగ్ చేసుకుంటే మనం ఫాస్ట్‌గా డబ్బు సంపాదించొచ్చు. అండ్ మనిషి ఇందాక మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. డబ్బు సంపాదించకపోవడానికి నేను అర్హుడినా అని అంటే చుట్టూ ఉన్న సొసైటీ. ఎందుకంటే కొంతమంది బంధువులు రాబంధువులు ఉంటారు. ఉంటారు. కొంతమంది అక్కడున్న ఫ్రెండ్ సర్కిల్. మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే చూడండి ఇంగ్లీష్ మాట్లాడగానే ఏ మనోడు ఏంట్రా మామ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రా అని వెటకారించే వాళ్ళు ఉంటారు. వెంటనే ఏమవుద్దంటే మనం ఏమైనా ఎక్కువ చేస్తున్నామా అని మనకి డౌట్ వచ్చేసి మనం ఆపేస్తాం. నేనేమంటానంటే డౌట్ ఈశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరండి.